బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ రోడ్ షోలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 24 నుంచి కేసీఆర్ రోడ్ షోలు ప్రారంభం కానున్నాయి. ఇక కేసీఆర్ రోడ్ షో మ్యాప్ను విడుదల చేసింది బీఆర్ఎస్. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 రోజుల పాటు కేసీఆర్ యాత్ర రోడ్ షోలు సాగనున్నాయి. ఈ నెల 24వ తేదీన మిర్యాలగూడ నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్ర మే 10న సిద్దిపేటలో ముగియనుంది. ఇక్కడ చూస్తున్నాం. కేసీఆర్ రోడ్ షోలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 24 నుంచి కేసీఆర్ రోడ్ షో ప్రారంభం కానుంది. ఇక కేసీఆర్ రోడ్ షో రూట్ మ్యాప్ ను విడుదల చేసింది బీఆర్ఎస్. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 రోజుల పాటు కేసీఆర్ బస్సు యాత్ర రోడ్ షోలు సాగనున్నాయి. ఈ నెల 24 నుంచి తేదీన మిర్యాలగూడ నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్ర మే 10న సిద్దిపేటలో ముగియనుంది. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. కేసీఆర్ బస్ యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ ను రిలీజ్ చేశారు. దాదాపు 17 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటించబోతా ఉన్నారు. రోజు సాయంత్రం 5:30 గంటల నుంచి దాదాపు 7 గంటల వరకు కూడా రోజు రోడ్ షోలు ఉండబోతా ఉన్నాయి. బస్ యాత్రతో పాటుగా అదే ప్రాంతంలో బస్సు కూడా చేయబోతా ఉన్నాడు. 17 రోజులకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ అయితే విడుదల చేయడం జరిగింది. అయితే మొదటి రోజు 24వ తేదీన మనం చూసుకుంటే మిర్యాలగూడ నుంచి రోడ్ షో ప్రారంభం కాబోతా ఉంది. మిర్యాలగూడలో 5:30కు రోడ్ షో ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత సూర్యాపేటలో 7 గంటలకు రోడ్ షో ఉంటుంది. ఆ తర్వాత రాత్రి బస సూర్యాపేటలోనే చేయబోతా ఉన్నారు. ఇక రెండవ రోజు 25వ తేదీన భువనగిరిలో రోడ్ షో ఉంటుంది. ఉదయం సాయంత్రం 6 గంటలకు రోడ్ షో ఉంటుంది. అదేవిధంగా అక్కడ నుంచి నేరుగా కూడా బసకు ఎర్రబెల్లికి వెళ్ళిపోతారు. సో తర్వాత 26న అంటే మూడో రోజు మనం చూసుకున్నట్లయితే మహబూబ్నగర్ లో రోడ్ షో ఉంటుంది సాయంత్రం 6 గంటలకు. అదో రోజు మహబూబ్నగర్ లోనే బస చేయబోతా ఉన్నారు. ఇక 4వ రోజు 27వ తారీఖు రోజు చూసుకున్నట్లయితే నాగర్ కర్నూలు లో రోడ్ షో సాయంత్రం 6 గంటలకు ఉంటుంది. హైదరాబాద్ లో రాత్రి బస చేస్తారు. ఆ తర్వాత మనం చూసుకుంటే 5వ రోజు 28వ తారీఖు రోజు చూసుకుంటే వరంగల్ లో రోడ్ షో ఉంటుంది. రాత్రి అదే వరంగల్ లోనే బస చేయబోతా ఉన్నారు. ఇక 6వ రోజు మనం చూసుకున్నట్లయితే 29వ తేదీన ఖమ్మంలో రోడ్ షో ఉంటుంది. ఖమ్మంలోనే రాత్రి బస చేయబోతా ఉన్నారు. 7వ రోజున మనం చూసుకున్నట్లయితే 30వ తారీఖు రోజున అక్కడ మనకు తాడివన్లో ఆయన రోడ్ షో చేయబోతా ఉన్నారు. దాంతో పాటుగా అక్కడ నుంచి కొత్తగూడెంలో రోడ్ షో ఉంటుంది సాయంత్రం 6:30కు. అక్కడే కొత్తగూడెంలోనే రాత్రి బస చేయబోతా ఉన్నారు. 8వ రోజు 1వ తారీఖున మహబూబాబాద్ లో రోడ్ షో ఉంటుంది సాయంత్రం 6 గంటలకి. ఆ తర్వాత వరంగల్ లో రాత్రి బస చేయబోతా ఉన్నారు. ఇక 9వ రోజు 2వ తారీఖు రోజు మనం చూసుకున్నట్లయితే జమ్మికుంటలో మనకు రోడ్ షో ఉంటుంది 6 గంటలకు. రాత్రి మనకు బస ఇచ్చేసి వీణవంకలో బస చేయబోతా ఉన్నారు. ఇక 10వ రోజు మనం చూసుకున్నట్లయితే 3వ తారీఖు రోజు రామగుండంలో రోడ్ షో ఉంటుంది. రాత్రి రామగుండంలోనే బస చేయబోతా ఉన్నారు. 11వ తేదీన 4వ తారీఖు రోజు చూసుకుంటే మనం మంచిర్యాలలో రోడ్ షో ఉంటుంది. కరీంనగర్ లో రాత్రి బస చేయబోతా ఉన్నారు. 12వ రోజు 5వ తారీఖు రోజు చూసుకుంటే జగిత్యాల రోడ్ షో ఉంటుంది. ఆయన రాత్రిపూట జగిత్యాలలోనే బస చేయబోతా ఉన్నారు. 13వ రోజు 6వ తారీఖు రోజు నిజామాబాద్ లో రోడ్ షో ఉంటుంది. నిజామాబాద్ లోనే రాత్రి బస చేయబోతా ఉన్నారు. 14వ రోజున 7వ తారీఖు మనం చూసుకున్నట్లయితే కామారెడ్డిలో రోడ్ షో ఉంటుంది. ఆ తర్వాత కామారెడ్డిలో 5:30కు రోడ్ షో ఉంటుంది. మెదక్లో మళ్ళీ అదే రోజు 7 గంటలకు రాత్రి మెదక్లో రోడ్ షో ఉంటుంది. రాత్రి మెదక్లోనే బస చేయబోతా ఉన్నారు. 15వ రోజు మనం చూసుకుంటే నర్సాపూర్ లో రోడ్ షో ఉంటుంది 5:30 గంటలకి. అదేవిధంగా
అదే రోజు మళ్ళీ పటాన్ చెరువులో కూడా రోడ్ షో ఉంటుంది. సాయంత్రం 7 గంటలకు, రాత్రి 7 గంటల సమయంలో నేరుగా అక్కడ నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి చేరుకుంటారు. అక్కడ నైట్ బస చేస్తారు. 16వ రోజున చూసుకున్నట్లయితే 9వ తారీఖు రోజు కరీంనగర్ లో రోడ్ షో ఉంటుంది. రాత్రి కరీంనగర్ లోనే బస చేయబోతా ఉన్నారు. ఇక చివర 17వ రోజు మనం చూసుకున్నట్టయితే 10వ తారీఖు ఆ రోజుకి ఏదైతే ఎన్నికల ప్రచారం కూడా ముగియబోతా ఉన్న నేపథ్యంలో కూడా 10వ తారీఖు రోజు సిరిసిల్లలో రోడ్ షో ఉంటుంది 5 గంటలకు. ఆ తర్వాత సిరిసిల్లలోనే బహిరంగ సభ ఏర్పాట్లు 6:30కు సాయంత్రం బహిరంగ సభ ఉంటుంది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే రాత్రి హైదరాబాద్ లో బస చేయబోతా ఉన్నారు. మొత్తానికి 17 రోజుల పాటుగా కూడా ఈ బస్ యాత్ర అనేది కొనసాగబోతా ఉంది. బస్ యాత్రకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ను కూడా విడుదల చేయడం జరిగింది. మొత్తం రోడ్ షోలు అన్ని కూడా టైం ప్రకారమే నిర్వహించడంతో పాటుగా బందోబస్తును కూడా ఏర్పాటు చేయండి అంటూ కూడా ఎన్నికల కమిషన్ కు కూడా చదవడం జరిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సో పూర్తిగా కూడా 17 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్ర చేయడంతో పాటుగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అన్నటువంటి యాంగిల్లో ప్రజల్ని కలిసేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నారు. డే టైమ్ లో కూడా పలువురు రైతులతో పాటుగా వివిధ ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ తో నాయకులతో మాట్లాడి ఆ తర్వాత రాత్రికి సంబంధించినటువంటి షెడ్యూల్ తో పాటుగా స్థానిక సమస్యలను కూడా తెలుసుకొని ఆ సభ ద్వారా ఏదైతే రోడ్ షో ద్వారా ప్రజలతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది వరుణ్. రైట్ ప్రణయ్, అయితే కేసీఆర్తో పాటు ఎవరెవరు జిల్లాల వారీగా ఉంటున్నారు, ఎవరెవరు దీన్ని కంట్రోల్ చేస్తున్నారు, అసలు అప్డేట్స్ ఏంటి దీని మీద? ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కుడిభుజం కేటీఆర్ అయితే ఎడమ భుజం హరీష్ రావులో ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి అన్ని రివ్యూస్ వాళ్ళే నిర్వహిస్తా ఉన్నారు. 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు గాను 17 మంది ప్రతి 7 నియోజకవర్గాలకు ఒక పార్లమెంట్ సెగ్మెంట్ ఉన్న నేపథ్యంలో కూడా ప్రతి 7 నియోజకవర్గాలకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు అందరినీ కూడా ఏకం చేయడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటుగా ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వీళ్ళంతా కూడా ఏ పార్లమెంట్ కి సంబంధించిన నాయకులు ఆ పార్లమెంట్ కి సంబంధించినటువంటి సెగ్మెంట్లలో పనిచేసేందుకు పూర్తి స్థాయిలో అన్ని అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో కూడా ఇన్ఛార్జీలు నియమించడం జరిగింది. పూర్తిగా కూడా ఏ నియోజకవర్గంలో పర్యటిస్తే ఆ నియోజకవర్గం ఇన్ఛార్జీలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడంతో పాటుగా ప్రతి పర్మిషన్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల తరలింపులు కావచ్చు, కంప్లీట్ గా ప్రజలకు కేసీఆర్ మాట్లాడే ప్రతి మాట చేరవేసే విధంగా అన్ని దిశానిర్దేశం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ ఏ జిల్లాకు సంబంధించిన నాయకులు ఆ జిల్లాకి సపరేట్ గా కూడా ఇన్ఛార్జీలుగా ఉన్న నేపథ్యంలో ఎవరి జిల్లాలో పర్యటిస్తే వాళ్ళ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు పూర్తి స్థాయిలో కూడా అక్కడికి రావడంతో పాటుగా ప్రజా సేకరణతో పాటుగా ప్రజలకు వివరించే విధంగా కూడా రూట్ మ్యాప్ ను డిజైన్ చేయడం జరిగింది. ప్రతి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి. స్థానికేత ప్రజా సమస్యలతో పాటుగా ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రజలకు చేరవేసే విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకోవడంతో పాటుగా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కార్యక్రమాలను కూడా తీసుకోవాలంటూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. దాంతో పాటుగా ఇన్ఛార్జీలకు ఎప్పటికప్పుడు కూడా కేసీఆర్ డైరెక్ట్ గా కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో రివ్యూస్ కావచ్చు, సర్వేస్ రిపోర్ట్స్ బేస్ చేసుకొని ప్రతి ఒక్క నాయకులతో రివ్యూలు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతి నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ తెలుసుకోవడంతో పాటుగా ఈ ప్రోగ్రామ్ కి సంబంధించిన షెడ్యూల్స్ సక్సెస్ చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో రివ్యూస్ నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి వరుణ్. రైట్ ప్రణయ్, అయితే ఆల్రెడీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లోనైతే బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు ప్రధాన పార్టీలు ఉన్నా కానీ కాంగ్రెస్ మీదే టార్గెట్ చేసింది బీఆర్ఎస్. బట్ ఇప్పుడు ఇది పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి కేసీఆర్ ఎవరి మీద టార్గెట్ చేస్తూ శస్త్రాలను ఉపయోగించనున్నారు? రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు టార్గెట్ చేయబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ లో కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ, రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ రెండు పార్టీలకు సంబంధించినటువంటి వైఫల్యాలను ప్రజలకు చేరవేసేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు 100 రోజులలో 6 హామీలను పూర్తి చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ హామీలను నెరవేర్చింది? కేవలం నామమాత్రంగా 4 హామీలను ఏదో నామమాత్రంగానే నిర్వహించడం, నిర్వహించినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రజల్లోకి పూర్తి స్థాయిలో వెళ్ళలేదు. అది కూడా విఫలంగానే కనిపిస్తా ఉంది. ఇక కేంద్రానికి సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక ప్రాజెక్టులు కావచ్చు, లేదా కేంద్ర హోదాకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి వాటిలో కూడా కేంద్రం రాష్ట్రాన్ని మోసం చేసింది. ఏ విధంగా మరి బీజేపీ పార్టీకి ఓటేయాలి అన్నటువంటి యాంగిల్లో కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. పసుపు బోర్డుకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, గిరిజన కళాశాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నూతన జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో కూడా గతంలో కేంద్ర ప్రభుత్వం రావాల్సినటువంటి గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఏ ఒక్క అంశం కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. మోడీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు తెలియజేసే విధంగా కూడా కేసీఆర్ ఈ టూర్ లో చెప్పబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక భారత్ జోడో యాత్ర ద్వారా పూర్తిగా కూడా
రాహుల్ గాంధీ చేసినటువంటి కాశ్మీర్ టు కన్యాకుమారి చేసినటువంటి యాత్ర ద్వారా ఎవరికి ఉపయోగం ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం అటు కర్ణాటకలో ఇటు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ హామీలు నెరవేర్చారు? ఇటు రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరలేదు, విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరలేదు, లేదా మహిళలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరలేదు, వృద్ధులకు పింఛన్లు కూడా ఇంతవరకు పడట్లేదు. సో ఇది ఎవరి వైఫల్యం? మనం ఎంచుకున్నటువంటి నాయకులు మసిపూసి మారేడుకాయ చేసి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చి అధికారంలో కూర్చొని ఈ రోజు ప్రజల్ని ఆడుతున్నారే తప్ప కావాలనే ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారన్నటువంటి యాంగిల్లో కూడా ఈ రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ టూర్ ఏదైతే రూట్ మ్యాప్ లో ప్రతి పాయింట్ ను కూడా ప్రజలకు చేరవేసే విధంగా మాట్లాడేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధంగానే కనిపిస్తా ఉంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది క్లియర్ అప్డేట్.